హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి 5 ఎకరాల లోపు రైతులకి భరోసా నిధులు వచ్చాయా? రాలేదా? అని చాలా డౌట్‌గా ఉంది. వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఎంతవరకు విడుదల చేసిందనే సమాచారంతో పాటు 10 ఎకరాల రైతులకి కూడా భరోసా నిధులు ఎప్పుడు రాబోతున్నాయనే సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. దీంతో పాటుగా 4 నుండి 5 మధ్యలో ఉన్న వాళ్ళకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా తెలియజేస్తాను. మొత్తానికి ఈ వీడియోలో ఎంతవరకు రైతు భరోసా వచ్చింది, రాని వాళ్ళకి ఎప్పుడు రానుంది అనే సమాచారాలు స్పష్టంగా తెలుసుకుందాం. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మొత్తం 1,48,00,000 ఎకరాలకి గాను ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 54,00,000 ఎకరాలకు మాత్రమే భరోసా నిధులను విడుదల చేసింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 466 కోట్లను మాత్రమే 4,666 కోట్లనే విడుదల చేసింది. వాస్తవానికి 9,600 కోట్ల రూపాయల నిధులను కేటాయింపులు చేయాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 71% మంది రైతులకి ఇప్పటివరకు నిధులు జమ అయినట్లుగా తెలుస్తుంది. ఇంకా దాదాపుగా 29% మంది రైతుల ఖాతాలలో భరోసా నిధులు జమ కాలేదు. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల లోపుకి సంబంధించిన 90% మంది రైతులకి మార్చి 31వ తారీఖు లోపు ప్రభుత్వం నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ మార్చి 31వ తారీఖు నాడు రంజాన్ పండుగ సెలవు దినం కావడంతో నిధులు జమ కాలేదని అయితే నేను భావిస్తున్నాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 5 ఎకరాల అంటే 4 నుండి 5 ఎకరాల మధ్యలో ఉన్న మీలో ఎవరికైనా రైతు భరోసా నిధులు వచ్చాయా? వస్తే ఎస్ అని కామెంట్ చేయండి. రాకపోతే నో అని కామెంట్ చేయండి. ఇక అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాలలో రైతు భరోసా విషయంలో కోతలు విధిస్తున్నట్లుగా, కోతలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మళ్ళీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు రీవెరిఫికేషన్ చేసి మరో విడతలో నిధులను కూడా బదిలీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ 2 ఎకరాల 38 కుంటలకి 17,700 రూపాయలు జమ కావాల్సిన వద్ద కేవలం 14,250 మాత్రమే జమ అయిందనమాట. ఇలా తెలంగాణ రాష్ట్రంలో చాలామందికి ఇలా జరుగుతున్నాయి. మీలో ఎవరికైనా జరిగి ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. జరగకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. మరి వీళ్ళు ఏం చేయాలి అంటే మాత్రం సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్లకి సమాచారాన్ని తెలియజేయండి. రీవెరిఫికేషన్ చేసి ప్రభుత్వం మళ్ళీ నిధులను అనేవి విడుదల చేయడం జరుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు భరోసా విడుదలైంది? అఫీషియల్గా చూసుకుంటే 4 ఎకరాల రూపు రైతులకి ప్రభుత్వం మొన్న 500 కోట్ల రూపాయలను విడుదల చేసింది. సో ఇప్పటివరకు 54,74,000 మందికి లబ్ధి అయితే చేకూరడం జరిగింది. మిగతా రైతులకు కూడా ప్రభుత్వం 1-2 రోజులలో నిధులు విడుదల చేయాలని భావించిన మొన్న మార్చి 30వ తారీఖు నాడు ఆదివారం ఉగాది పండుగ కూడా ఉంది. 31వ తారీఖు నాడు రంజాన్ ఉంది. అంటే ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖు నాడు మిగతా రైతుల ఖాతాలలో వాస్తవానికి నిధులు జమ కావాలి. మరి దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ సమాచారం అయితే ఇప్పటివరకు ఎలాంటిది లేదు. అది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తేనే అర్థం కావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి 10 ఎకరాలకు రైతు భరోసా రాదా అంటే వస్తుంది. 100% 10 ఎకరాల రైతుకి వస్తుంది. కానీ సాగు చేసిన భూమి అయి ఉండాలి. అలాగే మీ యొక్క విడత చాలా సమయం పట్టడానికి కూడా అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ప్రభుత్వం వద్ద నిధులు లేవు కాబట్టి ఈ యొక్క ప్రక్రియ అంటే చాలా నెమ్మదిగా జరుగుతుందనేది రైతులు ఖచ్చితంగా ఆలోచన చేయక తప్పదు. మరి తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో కూడా నిధుల కేటాయింపు చాలా పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి 18,000 కోట్ల రూపాయలు కేటాయించారు. వ్యవసాయంకి మొత్తం 24,000 కోట్ల రూపాయలు అయితే ఇందులో రైతు భరోసాకి 18,000 కోట్ల రూపాయలు అంటే ఒక కారుకి సుమారుగా 9,000 కోట్ల రూపాయలు అనేవి ప్రభుత్వం కేటాయించనుంది. ఇప్పటివరకు 4,666 కోట్ల రూపాయలనే విడుదల చేశారు. ఇంకా అటు ఇటు చూసినా కూడా 5,000 కోట్ల రూపాయలు సుమారుగా నిధులని ప్రభుత్వం విడుదల చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో ఇవి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అఫీషియల్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు అందిస్తూనే ఉంటాను కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.